ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎవరు? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చర్చల్లోనూ ఈ అంశమే నలుగుతోంది. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామాలు చేయడంతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 3 సీట్లు ఖాళీ అయినట్టు రాజ్యసభ సెక్రటేరియట్ ఎప్పుడో బులెటిన్ విడుదల చేసింది. ఇక కేంద్రం ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేయడమే మిగిలి ఉంది. ఏపీలోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందుకే ఈ 3 ఎంపీ సీట్లు కూటమికే ఖాతాలోనే పడతాయి. అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేది ఉత్కంఠ నెలకొంది. టీడీపీ 2, జనసేన 1 సీటు పంచుకోవాలని చర్చ ఉంది. అయితే జనసేన నుంచి మెగా బ్రదర్స్ నాగబాబు పేరు బాగా నలుగుతోంది. 2019లో ఎంపీగా పోటీ చేసి నాగబాబు ఓడిపోయారు. 2024లో పోటీ చేద్దామని భావించినా సీట్ల సర్దుబాటులో కుదరలేదు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని బలంగా అనుకున్నా వీలు కాలేదు. చివరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసి పార్టీకే పరిమితమయ్యారు. ఇప్పుడు జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఇస్తే తప్పకుండా అది నాగబాబుకే అనే టాక్ వినిపిస్తుంది. నాగబాబు తప్ప జనసేనలో మరో పేరు వినిపించడం లేదు. ఇక టీడీపీ నుంచి 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి, గత ఎన్నికల్లో పోటీ చేయని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు చర్చల్లో ఉన్నాయి. టీడీపీ 2 రాజ్యసభ సీట్లు తీసుకుంటే ఈ ముగ్గురులో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ముగ్గురు నేతలు ఓసీలే. ఒకవేళ బీసీ లేదా ఎస్సీ నేతలకు ఇవ్వాలని అనుకుంటే అప్పుడు సమీకరణాలు ఇంకా మారిపోతాయి. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తమ కుమార్తెలకు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు మాత్రం తన సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంతకృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేశారు. అప్పుడే దేవినేని ఉమాకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం దేవినేని ఉమాకు రాజ్యసభ వస్తుందని అంతా భావిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన ఇంకా బయటపడలేదు. ఒకవేళ బీజేపీ నుంచి ఒక రాజ్యసభ సీటు అడిగితే అప్పుడు 3 పార్టీలకు చెరో ఒకటి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎదురైతే బీజేపీ నుంచి ఏపీ నేతలకు ఎవరైనా రాజ్యసభ సీటు దక్కుతుందా, లేక కేంద్రం నుంచి ఎవరైనా డంప్ అవుతారా అనేది ఒక ప్రశ్న. అలాగే టీడీపీకి ఒక ఎంపీ సీటు వస్తే రేస్లో ఉన్న వారిలో ఆ ఒక్కరు ఎవరనేది ఉత్కంఠే. అందుకే ఏపీలోని 3 రాజ్యసభ సీట్లు భర్తీ కూటమిలోని కాకర రేపుతుంది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం రాజ్యసభ ఎవరు అవుతారనేది ఏపీ అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 3 రాజ్యసభలో మొత్తం కూడా రాజకీయ ఈ నేపథ్యంలో ఎవరికి ఉత్తరాంధ్రలో ఎవరు రాబోతుంది, లేదా గోదావరి జిల్లాలో ఎవరు రాబోతుంది, అమరావతిలో ఎవరు రాబోతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉండడంతో ఈ 3 రాజ్యసభలో కూడా 3 పార్టీలు వేరువేరుగా పంచుకునే అవకాశం ఉందా, లేకపోతే ఒక 2 టీడీపీ, ఒక జనసేన పంచుకునే అవకాశం ఉందని కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఆ రాజ్యసభ రేసులో ఉత్తరాంధ్ర నుంచి అయితే అశోక్ గజపతిరాజు ఉన్నారు, అదేవిధంగా గోదావరి జిల్లా నుంచి అయితే యనమల రామకృష్ణ ఉన్నారు, అమరావతి నుంచి అయితే దేవినేని ఉమా ఉన్నారు. అలాగే జనసేన నుంచి అయితే నాగబాబు ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంపై చాలా కాన్సన్ట్రేషన్ చేసి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అంతా ఆఫీసు అన్ని రెడీ చేసుకుని ఆఖరి నిమిషంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పాడని అది బీజేపీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్రలో కార్యక్రమాలు కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు, ఆయనే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుకి వస్తుందా, అదేవిధంగా లేదా బీజేపీకి వస్తే బీజేపీకి ఎవరికి అవ్వబోతున్నారు? ఒక విధంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అశోక్ గజపతి రాజు అనేది ఆయన పార్టీలో ఒక పెద్ద మనిషిగా చంద్రబాబు దగ్గర నుంచి అందరూ కూడా చాలా గౌరవించుకుంటారు. ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి రాబోతున్న గత కొంతకాలంగా ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన ఆరోగ్యం రీత్యా కానీ లేదా ఆయన ఉన్న వ్యక్తిగతమైన పరిస్థితుల ప్రభావాల కారణంగా ఆయన ఉత్తరాంధ్ర నుంచి కదిలే అవకాశం లేదు. అందువల్ల తప్పనిసరిగా రాజ్యసభకి ఇచ్చి అటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇస్తే ఉన్నతంగా ఉంటుందని కూడా
కొంతమంది భావించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి ఇస్తారా, లేకపోతే యనమల రామకృష్ణ గతంలో ఆర్థిక శాఖ చాలా సమర్థవంతంగా నిర్వహించారు, ఆయన చేశారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇటు అశోక్ గజపతి రాజు కానీ యనమల రామకృష్ణుడు కానీ వాళ్ళ అమ్మాయిలకి ఇద్దరికి కూడా టికెట్లు ఇప్పించుకున్నారు, గెలిపించుకున్నారు ఇద్దరు కూడా. అటు యనమల రామకృష్ణ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ అశోక్ గజపతి అవ్వచ్చు, ఇద్దరు కూడా గెలవడం జరిగింది, ఎమ్మెల్యేలు అవ్వడం జరిగింది. మరి వీళ్ళకి కాకుండా తన సీట్ త్యాగం చేసినటువంటి ఉమ ఆఖరి నిమిషంలో ఉమను కూడా పక్కన పెట్టి చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ దేవుని ఉమకి ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ రెండు టీడీపీకి ఇస్తే వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అనేది అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి రాజ్యసభ సీట్లకు సంబంధించి చాలా మంది, అంటే ఉత్తరాంధ్రలో 5-6 నాయకులు ముఖ్యమైన ఆశించే పరిస్థితి ఉంది, గోదావరి జిల్లాలో కూడా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చెప్పినటువంటి అశోక్ గజపతి కానీ యనమల రామకృష్ణ కానీ ఉమకు కానీ టీడీపీ నుంచి 1 లేదా 2 కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానంగా జనసేనకు సంబంధించి నాగబాబుకి తప్పకుండా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీలో నాగబాబు ఒక విధంగా త్యాగం చేశారని చెప్పొచ్చు. మొత్తం మిగిలిన నాయకులు అందరితో పాటు కూడా ఆయన పోటీ చేయాల్సిన అవసరం ఉంది, పోటీ చేయాలి కూడా. కానీ ఆయన ఎప్పుడైతే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తప్పుకోమని చెప్పారో మరో మాట మాట్లాడకుండా ఆయన ఇక్కడ ఆఫీస్ అన్ని కూడా తీసేసి యలమంచిలో కూడా ఎంపీ కార్యాలయం కూడా పోటీ చేసేందుకు అభ్యర్థి కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు, మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే సీఎం రమేష్ ని అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారో దాంతో ఆయన జనసేన పార్టీ నుంచి పోటీని తప్పుకుని తన తమ్ముడు చెప్పినటువంటి పార్టీ అధ్యక్షుడు చెప్పినటువంటి ఆయన నిర్ణయాన్ని స్థిరహా వహిస్తా అని చెప్పారు. ఈ నేపథ్యం తప్పనిసరిగా జనసేన నుంచి అయితే మస్ట్ గా నాగబాబుకి రాజ్యసభ దక్కే అవకాశం ఉంది. ఆయన కూడా గతంలో అనకాపల్లి నుంచి కూడా మొత్తం పోటీ చేసేందుకు మొత్తం సిద్ధారు. గతంలో అల్లు అరవింద్ కూడా పోటీ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రతో మెగా ప్రదర్శన ఉన్నటువంటి అనుబంధం కానీ దీని నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన ఉత్తరాంధ్రకి ఒక జనసేనకు ఒక పెద్దగా పెట్టి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి టీడీపీ విషయానికి వస్తే మరి ఇద్దరు అమ్మాయిల్ని ఎమ్మెల్యేలు చేస్తున్నారు కాబట్టి పదవిలో మరి వీళ్ళకి మరోసారి వీళ్ళకి అవకాశం ఉంటుందా లేదనేది చర్చనీయాంశం అయినప్పుడు కూడా దేవినేని ఉమ్మకైతే తప్పనిసరిగా పదవి దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా చాలా మంది సీనియర్ నాయకులు పార్టీలు మారటం జరిగింది, కొంతమంది ముఖ్య నాయకులు ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి లేదా కేంద్రం నుంచి ఎవరన్నా దిగుమతి చేసుకుని కేంద్రం నుంచి ఎవరినన్నా వేరే రాష్ట్రాల నుంచి ఎవరన్నా రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనేది కూడా బీజేపీ నుంచి తేలలేదు. ఏదైనప్పుడు కూడా ఎక్కువ అవకాశం కూటమి పార్టీలు చెరో ఒకటి మొత్తం కూడా 3 పార్టీలు తల ఒకటి పంచుకునే అవకాశం ఉందనేది జరుగుతుంది. ఇదే జరిగితే కనుక అటు బీజేపీ ఒకటి, జనసేన ఒకటి, టీడీపీ ఒకటి పంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే లేదా టీడీపీకి 2 రాజ్యసభ ఇచ్చేసి ఒకటి జనసేన తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాజ్యసభ ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఎవరు అర్హులు, ఎవరికి అర్హత ఉంది రాజ్యసభకి వెళ్ళటానికి అనేది కూడా చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇందు నేపథ్యం ఇప్పటికే ఆ పార్టీ కూడా ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. మరి వాళ్ళ పేర్లు కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎవరు? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చర్చల్లోనూ ఈ అంశమే నిలుస్తుంది. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామాలు చేయడంతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 3 సీట్లు ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటరియట్ ఎప్పుడో బులెటిన్ విడుదల చేసింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడమే మిగిలి ఉంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. అందుకే ఈ 3 ఎంపీ సీట్లు కూటమికే ఖాతాలోని పడతాయి. అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేది ఉత్కంఠ నెలకొంది. టీడీపీ 2, జనసేన 1 సీటు పంచుకోవచ్చు అనే చర్చ ఉంది. అయితే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు బాగా నలుగుతుంది. 2019లో ఎంపీగా పోటీ చేసి నాగబాబు ఓడిపోయారు. 2024లో పోటీ చేద్దామని భావించిన సీట్ల సర్దుబాటులో కుదరలేదు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని బలంగా అనుకున్నా వీలు కాలేదు. చివరకు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసి పార్టీకే పరిమితమయ్యారు. ఇప్పుడు జనసేన ఒక రాజ్యసభ సీటు ఇస్తే తప్పకుండా అది నాగబాబుకే అనే టాక్ ఉంది. నాగబాబు తప్ప జనసేనలో మరో పేరు వినిపించడం లేదు.
ఇక టీడీపీ నుంచి 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి, గత ఎన్నికల్లో పోటీ చేయని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చర్చల్లో పేర్లు ఉన్నాయి. అయితే టీడీపీ 2 రాజ్యసభ సీట్లు తీసుకుంటే ఈ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఒకవేళ ఎస్సీ నేతలకు ఇవ్వాలని అనుకుంటే అప్పుడు సమీకరణాలు ఇంకా మారిపోతాయి. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తమ కుమార్తెలకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం తన సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేశారు. అప్పుడే దేవినేని ఉమాకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం దేవినేని ఉమాకు రాజ్యసభ వస్తుందని అంతా భావిస్తున్నారు. అటు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనలు ఇంకా బయటపడలేదు. ఒకవేళ బీజేపీ నుంచి ఒక రాజ్యసభ సీటు అడిగితే అప్పుడు 3 పార్టీలకు చెరో ఒకటే వస్తుంది. అలాంటి పరిస్థితి ఎదురైతే బీజేపీ నుంచి ఏపీ నేతలకు ఎవరికైనా రాజ్యసభ సీటు దక్కుతుందా, లేక కేంద్రం నుంచి ఎవరైనా డంప్ అవుతారా అనేది ఒక ప్రశ్న. అలాగే టీడీపీకి ఒక ఎంపీ సీటు వస్తే రేస్లో ఉన్న వారిలో ఆ ఒక్కరు ఎవరనేది ఉత్కంఠే. అందుకే ఏపీలోని 3 రాజ్యసభ సీట్లు భర్తీలో కూటమిలోని కాకరేపుతుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, మొత్తం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో రాజ్యసభకు సంబంధించి 3 సీట్లు ఖాళీ అయ్యాయి. వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకత్వం 3 ఎంపీలు రాజీనామా చేయటం, 3 కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకునేటువంటి విధంగా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి నేరుగా రాజ్యసభ సీట్లను కేటాయించడం కూడా సంచలనంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీ వర్గాల నుంచి కోటా నుంచి సీట్లు సంపాదించుకున్నటువంటి బేదా మస్తాన్ రావు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, మరో 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 ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళు 3 కూడా రాజీనామా చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి 3 సీట్లు ఇస్తారా, లేదంటే ప్రచారం జరుగుతున్నట్టుగా టీడీపీ నుంచి 2, జనసేన నుంచి ఒకరికి ఇస్తారా అన్నది కూడా ఒక రకంగా చర్చగా మారింది. అయితే ఇదే సందర్భంలో సామాజిక వర్గాల సమీకరణ మాత్రం ఇక్కడ అత్యంత కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీసీ వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చినటువంటి సీట్లు అప్పుడు సంచలనంగా మారాయి. కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగేటువంటి సీట్లను కేవలం సామాజిక వర్గాల వారీగా వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చామని చెప్పి గత ప్రభుత్వం ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అదే సామాజిక వర్గాలకి బీసీ వర్గాలకి 3 సీట్లు కేటాయిస్తారా, లేదంటే కూటమి కలవటంలో పూర్తిగా నాయకత్వం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, టీడీపీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు, జనసేన కోసం సీట్లు దక్కకపోయినా కూడా పార్టీల కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తే కనుక దాదాపుగా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం పేరు వినిపిస్తుంది. అందులో భాగంగానే అశోక్ గజపతిరాజు కావచ్చు. అశోక్ గజపతిరాజు చాలా సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సపోర్ట్ కూడా ఉత్తరాంధ్ర వర్గం నుంచి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆయనకి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరో వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి. ఆయన టీడీపీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, నెంబర్ 2 గా కొనసాగినటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడం కోసం ఆయన కూడా వేరే మార్గం లేనటువంటి సిచ్యువేషన్ లో సీట్ ని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తులకి ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజ్యసభ సీటు ఇస్తే కనుక కొంతవరకు సామాజిక వర్గాల వారీగా కూడా కొంతవరకు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకో 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 వర్గం మరొక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావిస్తే కనుక ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, కూటమి ప్రభుత్వాలు అధికారంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు న్యాయం చేయాలన్నటువంటి ఒక డిమాండ్, ఒక హామీ గతంలో ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నాయకత్వానికి తిరిగి ఈ బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తారా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇక జనసేన నుంచి చూసుకుంటే కనుక నాగబాబు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ తర్వాత నారాయణ మనోహర్ కి మరోవైపు నాగేంద్ర బాబు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనసేన పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, ప్రభావితం చేసేటువంటి వ్యక్తి నాగబాబు. ఆయనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున రాజ్యసభ దక్కుతుంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా చూసుకుంటే కనుక సామాజిక వర్గాల వారీగా వీళ్ళందరూ కూడా ఓసీ సామాజిక వర్గం,
అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలుగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం కోసం పూర్తిగా త్యాగం చేశారు. ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ నాయకత్వం అంతా విశ్వ ప్రయత్నం చేసింది. అయితే ఇదే సందర్భంలో టీడీపీ నుంచి మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు కి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆయనకి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన కుటుంబం నుంచి మహిళా అభ్యర్థిగా సీటు కేటాయించడం గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో సీట్ ని దక్కించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అత్యంత సన్నిహితంగా చంద్రబాబు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు, ఆయనకి కూడా సీటు కేటాయిస్తారన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఇక సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే కనుక బీసీ సామాజిక వర్గం ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి వ్యక్తిని టీడీపీ నుంచి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ నుంచి 2 సీట్లు దక్కించుకుంటే కనుక, లేదంటే కనుక ఇప్పుడు బీజేపీ కూడా కలిసి ఉంటే బీజేపీ కూడా సీట్ కేటాయించాల్సినటువంటి ప్రతిపాదన వస్తే కనుక అక్కడ ఎలాంటి సామాజిక వర్గ సమీకరణాలు ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాలకి సీటు కేటాయించేటువంటి విషయంలో జరుగుతున్నటువంటి తర్జన భర్జనకు సంబంధించినటువంటి అంశంపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇదే విషయం రేపు ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కూడా ఉంది. ఈ అంశం పైన కూడా బీజేపీ నుంచి ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రాథమికమైన సమాచారం పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 సీట్లు 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో 3 పార్టీలలోనూ 3 వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే తెలుగుదేశం పార్టీ 2 వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వటం, 2 సీట్లు తీసుకోవడం, జనసేన నుంచి ఒకరికి ఆ సీటు కేటాయించడం, ఇందులో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ వ్యవహారంలో కూడా ఇలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా తెచ్చుకొచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటన తర్వాత రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపుల పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల తర్వాత జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలు సామాజిక వర్గాల సమీకరణాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీట్లకు సంబంధించి, రాజీనామా చేసిన సీట్లకు సంబంధించి అవన్నీ కూడా 3 కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు తిరిగి బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలన్నటువంటి ఒక ఒత్తిడి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, కూటమి ప్రభుత్వం కోసం అనేక త్యాగాలు చేసి అనేక రాజకీయపరమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. వాటిని కూడా పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని ఢిల్లీ పర్యటన తర్వాత, చంద్రబాబు నిర్వహించేటువంటి ఢిల్లీ పర్యటన తర్వాత 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి మూడు పార్టీలు పంచుకుంటాయా, లేదంటే టీడీపీ 2 తీసుకుని జనసేనకు దొక్కుతుందా? ఒకవేళ అలా చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వ్యక్తులు ఎవరుంటారు, సామాజిక వర్గాలకు ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాజ్యసభ సీట్లు 3 ఉన్నాయి. అందులోని జనసేన నుంచి నాగబాబు పేరు వినిపిస్తుంది, అలాగే టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, అలాగే మన దేవినేని ఉమామహేశ్వరరావు పేరు కూడా వినిపిస్తుంది. అలాగే బీజేపీ నుంచి ఎవరి పేరైనా బలంగా వినిపిస్తుందా? బీజేపీకి సంబంధించినంత వరకు కూడా ఎంపికకి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా అధిష్టానం నుంచి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సీల్డ్ కవర్ లో వచ్చేటువంటి పేరుకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. సెంట్రల్ లెవెల్లో బీజేపీకి ఉన్నటువంటి మద్దతు కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ సపోర్ట్ తో గెలిచినటువంటి తెలుగుదేశం, జనసేన కూటమికి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు. ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ని ప్రస్తుతం పార్టీ నుంచి ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 2 రోజుల్లో పూర్తిగా బీజేపీ నుంచి ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆశావహులు కూడా బీజేపీలో చాలా మంది ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో కూటమి ప్రభుత్వం కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు బీజేపీలో కూడా ఉన్నారు. బీజేపీలో పోటీ చేసినటువంటి స్థానాల్లో సీట్ల కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీకి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో, బీజేపీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలతో మొదటి నుంచి పార్టీకి విధేయతగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగానే మాజీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సీట్లకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఫైనల్ డిసిషన్ కేంద్రం అధిష్టానం నుంచి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి, ఫైనల్ గా ఢిల్లీ నుంచి పేరు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సోమవీర్ రాజు లాంటి వ్యక్తులకి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక వర్గాల సమీకరణాల్లో గతంలో జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పక్కకి తప్పించి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పచెప్పినటువంటి కోణంలో కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే కనుక ఆయన కూడా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లేటువంటి వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన పేరు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీళ్ళందరూ కాకుంటే
వీళ్ళందరూ కాకుంటే కనుక సామాజిక వర్గాల సమీకరణాల్లో బీజేపీ ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో సామాన్య కార్యకర్తను కొత్తగా తెర మీద తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో బడపడాలన్నటువంటి ఒక ఉద్దేశం కూడా ఉంది. బీజేపీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రంలో మరింతగా బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు మరింతగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశం కూడా బీజేపీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇదే క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని చెప్పి కనుక భావిస్తే కనుక మూడు పార్టీల నుంచి ముగ్గురు వ్యక్తులు కలుపుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళేటువంటి చంద్రబాబు ఎలాంటి వార్తతో వస్తారు, 3 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేరుతో సహా వస్తారా, లేదంటే కనుక సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ హరీష్.